everyone, this is Ashwini. Welcome back to my channel, Chinnatalli. సో ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ అయిన ప్లేస్ ని నేను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను మీ ముందుకి మళ్ళీ. సో ఆల్రెడీ నా బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మీకు అర్థమైతే ఉంటది, ఒక టెంపుల్ కి సంబంధించిన వీడియో అన్నమాట. ఇది మన ఖమ్మంలోని ఒక ఫేమస్ టెంపుల్. సో ఈ టెంపుల్ గురించి నేను మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకి ఈ రోజు వచ్చేసాను. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదే మన ఖమ్మంలో ఉన్న ఫేమస్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. మరి ఈ ఫేమస్ సమాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్ళటానికి మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈ మెట్ల మార్గం, ఇంకొకటి వచ్చేసి ఈ టెంపుల్ ఎదురుగా ఉన్న ఈ రోడ్డు మార్గం అన్నమాట. ఈ 2 వేస్లో నుంచి మనం టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్ళొచ్చు. సో మనం మెట్ల మార్గం నుంచే వెళ్తున్నాము నరసింహస్వామి దర్శనానికి. ఈ లక్ష్మీ నరసింహస్వామి గురించి మరికొంచెం తెలుసుకుందాం పదండి వీడియోలోకి. ఈ గుడికి ఉన్న పేరు వచ్చేసి స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ ఖమ్మం నడిబొడ్డున ఒక ఎత్తైన గుట్టపై ఉందన్నమాట. ప్రహ్లాదుడిని రక్షించేందుకు నరసింహస్వామి ఒక స్తంభంలో నుంచి బయటకు వచ్చారని కథ చెప్పుకుంటూ ఉంటారు. సో అటువంటి స్తంభాన్ని కలిగి ఉన్న ప్రాంతం కాబట్టి స్తంభాద్రి, స్తంభశిఖరి, ఖమ్మం మెట్టు అనే పేర్ల నుంచి కాలక్రమంలో ఖమ్మం అనే పేరు ఏర్పడింది అని అంటారు. మనం లక్ష్మీ నరసింహస్వామి ఖమ్మంలో ఉన్న ఫేమస్ టెంపుల్ అన్నమాట ఇది. సో ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి వచ్చేసాము. ఇంకా పైకి వెళ్తే టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు మనం హాఫ్ స్టెప్స్ ఎక్కేసాము. సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న గుడి ఉంది. అండ్ కొంచెం డిస్టెన్స్ మనం పైకి వెళ్తే కనుక ఇంకొన్ని స్టెప్స్ ఎక్కితే కనుక మనకి నరసింహస్వామి దర్శనం జరుగుతుంది. అంటే టెంపుల్ లోకి వెళ్ళిపోవచ్చు. సో పదండి ఇంకెందుకు ఆలస్యం, టెంపుల్ లోకి వెళ్ళిపోదాం. సొంత ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉన్న వాళ్ళు ఇలా రాళ్ళని ఒకదాని మీద ఒకటి పేర్చి మనసులో ఉన్న కోరిక ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి స్వచ్ఛంగా దేవుడిని కోరుకుంటే కోరిన కోరికని నెరవేరుస్తాడంట. ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట. సో చూసారు కదా, ఇలా రాళ్ళని పేర్చి మనసులో ఉన్న ఇంటి కోరికని, అంటే సొంత ఇల్లు కట్టుకోవాలి అనే కోరికని ఇలా మనం దేవుడికి షేర్ చేసుకోవాలి. సో మనం ఇలా కొంచెం పైకి ఎక్కాక మనకి ఇక్కడ ఖమ్మం ఫేమస్ అయిన కిలా కనిపిస్తుంది, చూడండి. మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది. ఇంకొన్ని స్టెప్స్ ఎక్కేస్తే టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఆల్మోస్ట్ మనం ఇదంతా కింద నుంచి వచ్చేసాము. సో పదండి దర్శనానికి వెళ్ళిపోదాం. రెండు స్కూటీలో ఒక కారు పూజ జరుగుతుంది. అభిషేకానికి సంబంధించిన పూజ సామాగ్రి. సరే పదండి టెంపుల్లోకి వెళ్దాం. మరి ఇక్కడ లోపలికి వీడియోస్, ఫొటోస్ అలో లేదు, ఫోన్ అలో ఉంది. సో నేను గుడి లోపల వీడియో తీసుకోలేదు. మనకి లక్ష్మీ నరసింహస్వామి గుడిలో మనకి ప్రతి ఆదివారం భోజనాలు పెడతారు. దానికి సంబంధించిన బోర్డు అది. 30వ తేదీ ఆదివారం ఉగాది పండుగ, 6వ తేదీ ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా హోమం, కళ్యాణం,
మరియు అన్నదానం కార్యక్రమాలు రద్దు చేయబడినవి కావున భక్తులకు గమనించగలరు. ఉగాది మరియు శ్రీరామనవమి సందర్భంగా ఆ 2 ఆదివారాలు మనకి భోజనాలు పెట్టట్లేదు. మన ఖమ్మం ప్రజలకి లక్ష్మీ నరసింహస్వామి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఉగాదికి అందంగా దర్శనం ఇవ్వబోతున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెంపుల్కి వచ్చి దర్శించుకోండి. మనసులో ఉన్న కోరికలను దేవుడికి చెప్పి తీర్చేసుకోండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుంటుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను మీ ముందుకి తీసుకొని వస్తాను ప్రతి వీక్. సో ఈ వీక్ వచ్చేసి ఈ టెంపుల్ గురించి చూసేసారు కదా. ఐ హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. If you all like my video, please do like, share and subscribe to my channel for more interesting videos. Antavaraku signing off. See you all in my next video.